హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ సంగీత. అయితే మేము ఇప్పుడు పైరుకి మందులు వేస్తున్నాం అనమాట. మూడోసారి వేస్తున్నాము. ఇంతకుముందు 2 మాటలు వేసాము. ఫస్ట్ వచ్చేసి యూరియా ఇంకా అమోనియా వేసాము. మళ్ళీ ఒకసారి యూరియా సల్ఫేట్ ఒకసారి వేశారు. ఇంకా యూరియాలోనే కలిపి రెండోసారి వేసినప్పుడు కలుపు మందు కూడా కలిపి వేసేసారనమాట. గిరికైతే కొద్దిగా చచ్చింది, ఇంకా అక్కడక్కడ కొద్దిగా ఉందన్నమాట, కలుపు తీయాలి. ఇంకా ఇప్పుడు వేస్తున్నది అయితే మూడోసారి వేస్తున్నాము. ఏమేమి వేస్తున్నామంటే యూరియా ఇంకా అమోనియా, సల్ఫేటు ఇంకా గుణుకులు అనమాట. 4 రకాల మందులు వేస్తున్నాము. ఇది మూడోసారి. మేమైతే మిషన్ నాటు నాటించాము. మామూలుగా అయితే చేతి నాటే నాటిస్తున్నాం, కానీ ఈసారి అయితే మిషన్ నాటు నాటించామన్నమాట. ఎలా ఉందో చూద్దామని చెప్పేసి. చూడండి, రకరకాలుగా ఉంది కదా. దాన్ని చూస్తా అంటేనే అసలు ఎందుకులేండి స్మెల్ వస్తుందన్నమాట. కొంతమంది నచ్చుతుంది, కొంతమంది నచ్చదు. గబ్బు గుణుకులు ఉంటాయి కదా, అవి కూడా కొద్దిగా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. కానీ తప్పదు, అందుకే పైరుకి వేస్తారనమాట, బాగా ఎగబడి బాగా రావాలని. అయితే మిషన్ నాటినప్పుడు ఎక్కువగా వేయకూడదు మందులు, పలచగా వేయాలన్నమాట. వారానికి ఒకసారి వేస్తా ఉంటే బాగా ఎగబడి వస్తుంది పైరు. చేతి నాటుకైతే అంత అవసరం లేదు. వారాముల అయితే బాగా నాటుకోవాలన్నమాట. ఇది మిషన్ నాటు అయితే. చేతి నాటు అయితే వాళ్ళే నాటేస్తారు, మనకు అంత రిస్క్ ఉండదు. కాకపోతే ఇది గిన్నెల వారంతా నాటుకోవాలి. ఇంకా మాకైతే తాటి చెట్లు ఉన్నాయి కదా, ఆ వారంతా కూడా వదిలేసింది, అదంతా నాటుకున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు మన వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీరు ఏమనుకుంటున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి.